కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలా నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. అవునా? ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చెరచెర పాకింది. గజగజ వణికాను. కానికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. బిత్తరపోయాను. కితకితలెట్టింది. తికమక పడ్డాను. తోకుదిలేసి పరిగెత్తాను. తోటదిలేసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చే కాలు ఏలు సుట్టేసిందయ్యో. హాయ్ 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 ఎక్కేసుకో. అబ్బా నాకు పాము కాటు వేసిందో. కన్ని గుండెలోన కాకరేపిందోయ్. తాలి కాటు కూడా Come on and make some noise. అబ్బా నొప్పి కూడా సమ్మగా ఉందోయ్. Wow. Come on, Sai garu. Ready, boys? పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పామును చూసి బిగుసుకుపోయాడోయ్. కర్ర తెస్తానన్నాడోయ్. తుర్రుమంటూ వెళ్ళాడోయ్. మామిడి కొమ్మ గలగల ఊపాడోయ్. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో. ఎంతసేపైనా రాలేదు బావయ్యో. కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపం వచ్చిన తాపం వచ్చిన ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బావ ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు, ఆ పావు సంగతి ఏమైందో చెప్పు. నొప్పి కూడా సమ్మగా ఉందా? రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో. ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావలు చూసి ఉలవలలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయ్యో. సెత్తకు వచ్చి కిలకిల నవ్వాడోయ్. సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్. రూటు వాయించి ఆడించి చూపాడోయ్. మిలమిల మిలమిల మైకం గమ్మిందోయ్. ఏంటి మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరి అయితే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుగా. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే. మరి నిన్ను చూసా. నీ అమ్మ పడవా. తర్వాత ఏమైందే? మళ్ళీ నాకు